నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపు బాపట్లలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, అధికారులు. అంబేద్కర్ సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అత్యున్నత రాజ్యాంగాన్ని అందించారంటూ కీర్తించిన కాకినాడ కలెక్టర్ షణ్మోహన్. పథకం ప్రకారమే అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు. ద్వారంపూడే ప్రధాన సూత్రధారి అన్న ఎమ్మెల్యే కొండబాబు. ఎవరి వద్ద భూములు లాక్కోలేదు. మార్కెట్ రేటు కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేశారన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లు బాపట్లకు చేరుకున్నారు. కలెక్టర్ జె వెంకటమురళితో కలిసి బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలు, సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లు ప్రారంభమవుతాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పార్థసారథి తెలిపారు. బాపట్లలో నిర్వహించే రాష్ట స్థాయి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, పేరెంట్స్ మహా సమావేశం నిర్వహించబడతా ఉంది ప్రభుత్వం తరఫున. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల చదువులు, పాఠశాల అభివృద్ధి, పిల్లల వ్యక్తిత్వం అభివృద్ధి చేయడానికి తగు సలహాలు, సూచనలు చేసే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో నిర్వహిస్తుందంటే కేవలం పిల్లల యొక్క వ్యక్తిత్వం అభివృద్ధి, పిల్లల యొక్క వారి చదువులు కానివ్వండి, వారి క్యారెక్టర్ కానివ్వండి, అన్ని పెంపొందించే విధంగా ఆ లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. దీనికి ఎటువంటి రాజకీయం లేకపోతే పార్టీలు అటువంటి ఏమీ జోడించుకోకుండా కేవలం ఎడ్యుకేషన్ ఉద్దేశించి, పాఠశాల అభివృద్ధి ఉద్దేశించి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి టీచర్స్, పేరెంట్స్ అందరితో కూడా రేపు సమావేశం కాబోతా ఉన్నారు. ప్రతి పిల్లవాడి గురించి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, కాలేజీలో, స్కూల్లో ఏ విధంగా చదువుతున్నాడు, విద్యార్థి ఏ రంగంలో ఆసక్తితో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా నిర్లిప్తతో లేకపోతే ఏదైనా డిస్ఇంట్రెస్ట్తో కానివ్వండి, లేకపోతే కొంత వీక్నెస్తో కానివ్వండి, అన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఒక మంచి రిపోర్ట్ పేరెంట్స్తో చర్చించి పిల్లవాడిని సక్రమైన రీతిలో పెట్టడానికి ఉపయోగించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తాను. పేరెంట్స్ కూడా స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేసి, అదేవిధంగా టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, సెల్ఫ్ డిసిప్లిన్ పాటించి పిల్లల వ్యక్తిత్వం కూడా అభివృద్ధి చెందే విధంగా, పిల్లలు కూడా మంచి మార్గంలో నడిచే విధంగా వారిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. ఎవరు కూడా రాజకీయ హడావిడి కానివ్వండి, లేదా పార్టీల హడావిడి కానివ్వండి, లేదా పార్టీ బ్యానర్స్, జెండాలు, జిందాబాద్లు అటువంటి లేకోకుండా సాదాసీదాగా కేవలం పేరెంట్స్తో, టీచర్స్తో, స్టూడెంట్స్తో సంబంధించిన సమావేశం. ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని హాజరవుతారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, అంతేగాని ఇంకెవరు కూడా అటెండ్ కారని చెప్పేసి మనం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నాం. ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు, నేను నా కాన్స్టిట్యున్సీలో, సత్యప్రసాద్ గారు ఆయన కాన్స్టిట్యున్సీలో, రవి గారు ఆయన కాన్స్టిట్యున్సీలో, ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా పాఠశాలకి చాలా మంది దాతలు కానివ్వండి, లేదా చాలా మంది ఈ పాఠశాల అభివృద్ధిలో ఎంతో మంది భాగస్వామి ఉండవచ్చు. వాళ్ళందరినీ కూడా స్టూడెంట్స్కి తెలియజేసి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయటం కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. వారందరూ కూడా వారి వారి పాఠశాల అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ పిల్లల చదువుల కోసం వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని కేవలం ఈ విద్య, స్టూడెంట్స్ యొక్క చదువు, వారి అభివృద్ధి, పాఠశాల అభివృద్ధికి లక్ష్యంగా చేసుకున్న నిర్వహిస్తున్న విద్యాభివృద్ధి అనేది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో జరగదు. టీచర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్లు, రంగులు అవి మాత్రమే కాదు, వాటితో పాటు టీచర్స్ సరిపోయినంత మంది కేంద్ర ఎన్సీఆర్టీకి గైడ్లైన్స్ ప్రకారం టీచర్ పీపుల్ రేషియో ప్రకారం టీచర్స్ని అపాయింట్ చేయడం కానివ్వండి,
పాఠాలు చెబుతున్నారు టీచర్స్ అని కంటిన్యూస్ మానిటరింగ్ కానివ్వండి, అటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సింది పోయి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లు కడతాం, రంగులు వేయటంతోనే మా బాధ్యత విద్యాభివృద్ధి జరిగిందని చెప్పుకోవటం చాలా బాధాకరం. బట్ ఈసారి లోకేష్ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ పిల్లలకు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇన్కంప్లీట్గా ఉండింది, అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు. ఈ కార్యక్రమాన్ని పేరెంట్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ ద్వారా రక్త సేకరణకు చర్యలు తీసుకున్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి పేర్కొన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాట్లను పరిశీలించి రక్తం ఇస్తున్న ఉద్యోగులు ఏ విభాగాలకు చెందిన వారు అడిగి తెలుసుకున్నారు. రక్తదానం చేసిన వారికి స్వయంగా సర్టిఫికెట్లు, ఫ్రూట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరతను అధిగమించేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ ద్వారా రక్త సేకరణను ప్రారంభించినట్లు తెలిపారు. It is very good cause, noble cause. అందువల్ల నష్టం జరగదు. అసలు బ్లడ్ ఇస్తేనే చాలా మంచిది. మళ్ళీ ఇప్పుడు వెంటనే రీజనరేట్ అవుతుంది. దిస్ విల్ సేవ్ లాట్ ఆఫ్ లైఫ్స్. అంటే ఒక ఇనిషియేటివ్ మళ్ళీ పక్కన వారిని కూడా అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తుంది. మనం ఇక్కడ మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేసినందుకు ఎక్కువ మంది మన ఎంప్లాయీస్ స్టాఫ్ వచ్చి డొనేట్ చేస్తే కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్. శ్రీ వల్లి దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎప్పుడు ఉండాలని ఉండి ఎమ్మెల్యే శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆకాంక్షించారు. గురువారం ₹1,00,000 విలువ చేసే ఉత్సవ విగ్రహాలను రఘురామకృష్ణంరాజు చేతుల మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో కొలువైన దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, కనుమూరి అబ్బాయిరాజుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కౌన్సిలర్ కిమిడి అరుణకుమారి నాగరాజు దంపతులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి రామవరప్రసాద్, బొల్లా వెంకట్రావు, గొంట్ల గణపతి, కూటమి నాయకులు పాల్గొన్నారు. వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వేడుకల్లో రాబోయే షష్ఠి సందర్భంగా జరుగుతున్న ఈ సంబరాల్లో భాగంగా ఈ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత సుమారు 1 శతాబ్ద కాలం నాటి ఈ దేవాలయాన్ని పునరుద్ధరింపబడిన తరువాత ఒక ఉత్సవ విగ్రహాలని నా చేతుల మీదుగా నేను తయారు చేయించి ఇవ్వగలిగే అవకాశం నాకు రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరికీ సమృద్ధిగా ఉండాలని. వేగానికి సంకేతం సుబ్రహ్మణ్య స్వామి. ఆయనంత వేగంగా ప్రజలందరూ చురుగ్గా ఉండి
రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి ఈ దేవాలయానికి మళ్ళీ వచ్చే అవకాశం రావాలి అని ఎన్నోసార్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన బిఆర్ అంబేద్కర్ అరుదైన వ్యక్తి అని ఆయన దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ షణ్మోహన్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ రచన దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో అంబేద్కర్ సేవలు నిత్యం మనకు గుర్తుకు వస్తూనే ఉంటాయని అన్నారు. అనగారిన బడుగు బలహీన వర్గాల ఉన్నతికి ఆయన అహర్నిశలు కృషి చేశారని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సిపిఓ పి త్రినాథ్, ఇన్ఛార్జ్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జి శ్రీనివాసరావు, వివిధ దళిత ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.